కొత్త జిల్లాలకు సంబంధించిన కార్యాచరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దిశగా బ్రహ్మాండమైన కార్యాచరణను కూడా రూపొందించి ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బూత్ స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మున్సిపల్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి దాకా అన్ని అనుబంధ సంఘాలు, పార్టీ కమిటీలు ఈ నిర్మాణము చేస్తాం. రైతులకి, పేదలకి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని బ్రహ్మాండంగా నిలబెట్టుకునే దిశగా ముందుకు పోదాం. ఇది కేవలం మొదటి పర్యటన మాత్రమే. ఇట్లాంటి పర్యటనలు ఎన్నో ఉంటాయి. వేదిక మీద ఉన్న నాయకులను నేను చాలా ఇబ్బంది కూడా పెడతాను, మీరు ఏమనుకోవద్దు. తప్పకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే వర్క్ చేయాలి. మరి వర్క్ చేపిస్తాను, చేస్తాను. 24 గంటలు పనిచేసి తప్పకుండా మనం అనుకున్న దిశగా, పెద్దలు కోరిన దిశగా, టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అనే విధంగా ఒక అజేయమైన శక్తిగా మలిచే దిశగా పనిచేసే క్రమంలో మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి ప్రోత్సాహం ఉండాలని కోరుకుంటూ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి అండగా పార్టీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ అఖండమైన స్వాగతానికి అక్కడ మీరు వరంగల్ అర్బన్ జిల్లా ప్రారంభం నుంచి బ్రహ్మాండంగా ఇక్కడి దాకా అఖండమైన స్వాగతం చెప్పిన వరంగల్ అర్బన్ జిల్లా, రూరల్ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై